Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is a warning about worship. A warning about worship. ఆరాధన గురించిన హెచ్చరిక. The text is from Psalms 95. 95వ కీర్తన గమనించినప్పుడు 3 సత్యములు ఇందులో మనం గమనిస్తాం. A call to rejoice. 95వ కీర్తన మొదటి 5 వచనాల సారాంశం గమనిస్తే, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయదము, మన రక్షణ దొరకబడి సంతోషగానము చేయదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చినము, కీర్తన పాడుచు ఆయన పేట సంతోషగానము చేయదము. ఏ కాల్ టు రిజాయిస్. నా రక్షణ దుర్గమును బట్టి సంతోషగానములు, ఎ జాయ్ఫుల్ అండ్ ఎగ్జూబరెంట్ ప్రైజ్, సంతోషముతో కూడిన ఒక ఆశ్చర్యకరమైన స్తుతి ఆరాధన మనం జరిగించాలి. ఆరాధన మనం ప్రభు చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ ఎ జాయ్ఫుల్ వర్షిప్. ఏదో నిర్విచారంతో, చింతతో, భారంతో, దుఃఖంతో కాదండి దేవుని ఆరాధించాల్సింది. విత్ ఎ జాయ్ఫుల్ హార్ట్, రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్. ప్రభునందు ఆనందిస్తూ, సంతోషిస్తూ ప్రభుని ఆరాధించే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఆరాధన సమయంలో కానివ్వండి. అందుకే కీర్తనకారుడు ఈస్ గివింగ్ అ కాల్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. మేక్ అ జాయ్ఫుల్ షౌట్ అంటు ద లార్డ్. ఉత్సాహగానము చేయుచు, కీర్తన పాడినప్పుడు సంతోషగానము చేయదము. సంతోష్, there must be joy in your worship. Second one is a call to reverence. 6 నుంచి 7 వరకు గమనించినప్పుడు, ఆయన మన దేవుడు, ఈజ్ అవర్ గాడ్. మనం ఆయన పాలించే ప్రజలము, ఆయన మేపు గొర్రెము కాబట్టి రండి నమస్కారము చేసి సాగిలపడదము, మనల్ని సృష్టించే యెహోవా సన్నిధిని మోకరించదము. ఈజ్ అవర్ గాడ్. ఆయన మన దేవుడండి. మనం ఎవరనగా, హీఈస్ ద గాడ్, హీఈస్ ద కింగ్, వర్స్ పీపుల్, ద షీప్ ఆఫ్ హిస్ పాస్చర్. ఆయన మేపు గొర్రెలము కాబట్టి వినమ్రతతో సాగిలపడుట, సాష్టాంగపడుట. నీ మనస్సు అనేది ఆయన బెండ్ కావాలి. ఆరాధనలో there is a bending of a soul before the presence of God. దేవుని సన్నిధిలో మోకరించడం. మోకాల నుంచి ఫిజికల్గా మనం మోకరించవచ్చు, కానీ నీ మనస్సు అనేది అది వంగాలి. షుడ్ బెండ్. అప్పుడే కానీ నువ్వు దీవెన పొందగలుగుతావు. కానీ మనం బెండ్ కామ్. నేను అనేది నాట్ ఐ బై క్రైస్ట్. ఆ యొక్క మనసుతో ప్రభును ఆరాధించాలి. నెంబర్ 3, ఏ వార్నింగ్ ఫ్రమ్ మాసా అండ్ మెరీబా. వాక్యభావం గమనించినప్పుడు, నేడు మీరు ఆయన మాట అంగీకరించి ఎంత మేలు, అరణ్య మందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్టు, మాసా దినమున కఠినపరుచుకున్నట్టు మీ హృదయమును కఠినపరచకూడదు. మీరు హృదయంలో కఠినపరచుకోనకూడదు. హార్డనింగ్ ఆఫ్ హార్ట్స్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ అ బిలీవర్. వారు మాట వినలేదు, వారు హృదయాలు కఠినపరుచుకున్నారు. వారి హృదయాలు కఠినమైనవి, దేవుని మాటకు లోబడిన ప్రజలు వారు. కాబట్టి ఒక హెచ్చరిక ఆరాధనలో గమనించినప్పుడు, which you hear the word of God and you should obey implicitly without questioning. ప్రశ్నించకుండా, మారు మాట్లాడకుండా ఆయనకు సంపూర్ణ విధేయత చూపుచుట. To humble ourselves
మనం తగ్గించుకొని ఆయన మాటకు విధేయత చూపడమే నిజమైన ఆరాధన. కాబట్టి సంతోషంతో కూడిన ఆరాధన, భక్తి ప్రభుత్వ కూడిన ఆరాధన, విధేయత కూడా ఆరాధన దేవునికి ఇంపైనది. అట్టి ఆరాధన జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు తండ్రి. ఆరాధనలో హెచ్చరికల గురించి గమనించా ప్రభువా. సంతోషంగా మేము ఆరాధించాలి తండ్రి. భయభక్తులతో మేము సేవించాలి నాయన. హృదయాలు కఠినపరచకుండా మేము మాటగా విధేయత చూపిస్తూ తగ్గించుకొని ఆరాధించినప్పుడు తండ్రి ఆశీర్వాదం పొందగలుగుతాం. సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ఇస్రాయేలు జనాంగంలో ఉండకుండా, హృదయాన్ని కఠినపరచుకోనకుండా మీ మాట విని విధేయత చూపించే కృపను మాకు ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ, వాక్యం వింటున్నా వీక్షిస్తున్నా ప్రతి బిడ్డను దర్శించిన ఆయన మీ కార్యాలు జరిగించమని దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికైనా ప్రేమించే వారందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్.